అందరికీ నమస్కారం. ఈరోజు సురేందర్ రెడ్డి గారి మరణం చాలా దిగ్భ్రాంతిని కలిగించింది. వారు మొన్న చనిపోవడం రైతు ఆత్మహత్యల పైన పనిచేసే మాలాంటి వాళ్ళకి చాలా బాధాకరం. అప్పుల బాధకి వారు చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. అయితే ఆ యొక్క సూసైడ్ని, సురేందర్ రెడ్డి రైతు సూసైడ్ని రాజకీయం చేస్తున్న రాబందులరావు, రాక్షసరావు, రక్త పిపాసిరావు, హరీష్ రావు విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు. గతంలో వాళ్ళ ప్రభుత్వంలో 2014 నుంచి 2023 మధ్యలో దాదాపుగా 6,000 సూసైడ్లు జరిగినాయి. దాంట్లో ప్రప్రథమంగా గజ్వెల్, దుబ్బాక మెయిన్గా నిలుస్తాయి. ఒకటి వాళ్ళ మామ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అయితే, రెండోది దుబ్బాకలో దాదాపుగా నేను ₹1,00,00,000 వంచిన ఓన్లీ దుబ్బాకలో ఒక సంవత్సర కాలంలో విపరీతమైన సూసైడ్స్. ఎంతో మంది చచ్చిపోతే వెళ్ళి పరామర్శించలేదు. పక్కనే నియోజకవర్గం దుబ్బాక, పిలిస్తే పలికేంత దగ్గర గజ్వేలు. ఇవాళ సురేందర్ రెడ్డి యొక్క ఆత్మహత్యని ప్రభుత్వ హత్య అంటున్న ఈయన కొంచెం 10 ఏళ్ల వాళ్ళ పాలన గుర్తుపెట్టుకోవాలి. సురేందర్ రెడ్డి గారు చనిపోవడం బాధాకరమైనప్పటికీ ఆయన ఎమోషనల్గా సూసైడ్లో తల్లి పేరు రాయరు ఎవరు. ఆయన రాశాడు అంటే ఆయనకు పీకల లోతుల అప్పులు ఉండబట్టి ఆయన ఏం చేయాలో తోచక చనిపోయే క్రమంలో వాళ్ళ అమ్మ పేరు కూడా రాశాడు అంటే ఆయన ఎంత భావోద్వేగానికి గురై చనిపోయాడు. దీన్ని ప్రభుత్వ హత్య అనడం ఇతని దిగజారుడుతనానికి నిదర్శనం. ముఖ్యంగా ఈయన ఏమంటాడు, 475 సూసైడ్లు అయినాయి ప్రస్తుత గవర్నమెంట్లో అంటాడు. నువ్వు లెక్క పెట్టినవా? నీ దగ్గర ఉన్నాయా? నువ్వు సహజ మరణాలను కూడా యాడ్ చేసి పట్టుకొచ్చే రకం. పైపిచ్చు నువ్వేమంటున్నావు, ఇంత సూసైడ్ జరిగింది వాళ్ళకు పరామర్శకు వెళ్ళలే అంటే 1,200 విద్యార్థులు చచ్చిపోతే నువ్వు ఏ రోజన్నా పోయినవా? 60 నుంచి 70 మంది కొండగట్టులో చచ్చిపోతే నీ మామ తాగుకుంటా తినుకుంటా కూర్చున్నాడు. ఎవడన్నా పోయి పరామర్శించిరా? చిన్న పిల్లలు ట్రైన్ ట్రాక్ మీద బస్సు ఆగిపోయి వాళ్ళ చనిపోతే ఏ రోజన్నా పరామర్శించిన ముఖం అవి? దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఊసర వెళ్ళి ఆ రాజకీయాలు చేస్తున్నావా? నువ్వు మమ్మల్ని అంటున్నావు. ఇవాళ మాట్లాడిన మాట రేపే ఉండదు నీ మామకి నీకు. ఫ్రమ్ ద డే 1 ముఖ్యమంత్రి దళితుని చేస్తా అన్నప్పటికీ మోసం చేసినావు అంటే మీ బతుకంతా మోసాలే. నువ్వు మాట్లాడనే వద్దు అసలు. రైతుల గురించి ఎవడన్నా నోరు మూసుకొని కూర్చోవాలంటే అది నువ్వే ఫస్ట్ కూర్చోవాలి. ముఖ్యంగా ఏమంటున్నావు, విభజించు పాలించు. పిల్లలకి తల్లికి దూరం చేస్తారు, తండ్రికి తల్లిని దూరం చేస్తారని మాట్లాడుతున్నావు. నీ వ్యవస్థలో నీ దిక్కుమాలిన పెన్షన్ల కార్యక్రమంతో ప్రతి వారిని టెన్షన్ పెట్టినావు. ప్రతి ఇంట్లో మా తండ్రి చనిపోతే మంచిగా ఉండు నాకు వచ్చేది, మా ఆయన చచ్చిపోతే బాగుండు నాకు వచ్చేది పెన్షన్ అనుకునేలా చేసిన దుర్మార్గుడు నీ మామ. ఇవాళ యాగాలు చేస్తుండే, ఎవరిని కొంపలు ముంచడికో తాంత్రిక విద్యలు చేస్తుండే. ఇది మీ బతుకు. మీరు మాట్లాడతారు. ఇవాళ మీరు జక్కాపూర్లో బాలరెడ్డి గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ ఇంట్లో 3 రావాల్సిన రుణమాఫీ ఒక్కరికే వచ్చింది అని నేను తెప్పించిన. నేను కూడా జక్కాపూర్లో చాలా మందికి మొదట విడత, రెండో విడత, మూడో విడత కరెక్ట్గా రుణమాఫీ జరిగింది. ఇంకా డీటెయిల్గా కూడా నీకు ఇస్తా. కానీ 3కి ఒకే రేషన్ కార్డులో ఉంది అని చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడాలి. ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన ముఖమా మీరు? నువ్వు ఆ రోజే ఎవరి రేషన్ కార్డు వాళ్ళకి ఇస్తే ఇవాళ ఈ కొట్టుకొసొచ్చేది ఉండకపోదు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారం పోతా అని చెప్పిండు. నీకు 100లో 90 కనిపిస్తలేవు. 10 పట్టుకొని వచ్చినావు. ఆ 10 మందిని రెచ్చగొడుతున్నావు. వాళ్ళు ఎప్పుడు సూసైడ్ చేసుకుంటారా అని ఒక నక్క లాగా వెయిట్ చేస్తావు. నువ్వు గోతికాడ నక్క లెక్క వెయిట్ చేస్తున్నావు. నీకు చావులు కావాలి, రక్తం కావాలి, ఎక్కడైనా ఎవడన్నా చచ్చిపోతే శవ రాజకీయాలు కావాలి.
ఇంకా నేను మాట్లాడతాడు 51 ఏళ్ళ సిద్ధారెడ్డి అట మ్యారేజ్ చేసుకోలేదట. ఈ స్టోరీలన్నీ ఎవరికి చెప్తావు? ఈ పిట్టకథలు నీ మామ చెప్పిండు, సరే ఆ స్లాంగ్కి సెట్ అయింది, నీకు అది సెట్ కాదు. ఏవేవో చెప్తున్నావు. 31 రీజన్స్ ఉన్నాయట రుణమాఫీ కాకపోవడానికి. 31 రీజన్స్. నీ ప్రభుత్వంలో నువ్వు ఎన్ని చేసినావు చెప్పు. 10 ఏళ్లలో నువ్వేం పడగొట్టినావు? సంవత్సరానికి కొంతమందికి చేసుకుంటూ వచ్చినా అసలు రైతు ఆత్మహత్యలే ఉండే. మీ రాజ్యంలో విచ్చలవిడిగా రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. వాటికి పేపర్కి రానియకుండా నువ్వు ఎంతో దుర్మార్గాలు చేశారు. అయినప్పటికీ నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయి. 2014 నుంచి 2023 దాకా నీ రికార్డ్స్ ఇస్తా. గజ్వెల్లో ఎంతమంది చచ్చిపోయారు, దుబ్బాకలు ఎంతమంది చచ్చిపోయారు, మీ మామయ్య ఎన్ని శవాల మీద వాడు ఏడ్చిండు, మీ కథ అంతా తొందరలో తీస్తాం. ఎన్పిఏ గురించి మాట్లాడుతున్నాను. నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ అంటున్నావు. నీకు అకౌంట్స్కి అసెట్స్కి తేడా తెలియదు. అది అకౌంట్స్ కాదు, అసెట్స్. అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఆధార్ కార్డులో స్పెల్లింగ్ మిస్టేక్ ఖచ్చితంగా తప్పు ఉంటే సరిదిద్దుకోవాలి. ఇచ్చి పారేస్తాం. ఎవడబ్బా సొమ్మనిస్తావు? నువ్వు ఇచ్చినావా? ఇచ్చి పారేసినావా? రైతు ఆత్మహత్యలు జరిగినప్పుడు ఏ రోజన్నా దేకినావా? నువ్వు రైతు బంధు విషయంలో చొరవ తీసుకున్నావా? సీఎం రిలీఫ్ ఫండ్లల్లో కమిషన్ కొట్టిన దొంగలు మీరు, అంత లోఫర్ కాదు మీరు. నువ్వు ఇచ్చి పారే అంటున్నావు. 9 నెలలు మొత్తం బొక్కలు మిగిలిచ్చిపోతే ఇవాళ దాన్ని రైతు రుణమాఫీ అనే దానికోసం రేవంత్ రెడ్డి గారు ఎంతో కష్టపడ్డారు. ఇంకా సిగ్గు లేకుండా 9 నెలల్లో ఏం చేసినావు? 10 ఏళ్ళు నువ్వేం బీకినావు? ఈ బామ్మర్ది ఏం బీకిండు? వరదలో కొట్టుకుపోతుంటే పోయి టెలిఫోన్ బూత్లో ఎవరితో మాట్లాడుతుండు. ఇండియాలో మాట్లాడితే దొరికిపోతా అని చెప్పి ఫారిన్ పోయి మాట్లాడుతుండ. కొద్దిగా సిగ్గు ఉండాలి. నిన్నగాక మొన్న ఉద్యమకారుడు చిట్టా బాలకిషన్ రెడ్డి అన్నది చనిపోతే పరామర్శకు పోని పాపాత్ములు మీరు. ఆయన ఆస్తులు కొట్టేసిన దొంగలు మీరు. నువ్వు మాట్లాడుతావు. అండ్ కంజ్యూస్ గవర్నమెంట్ అంటూ ఫ్లడ్స్ వస్తే జనానికి రెస్పాన్సిబిలిటీ ఉండి డబ్బులు ఇస్తున్నారు, ఏదో సాయం చేస్తున్నారు. నువ్వు 1 నెల జీతం ఇస్తావు. నీ 1 నెల జీతం బిచ్చం వేస్తావు. నీకున్న తాహతకు సినిమా యాక్టర్లు 1 కోటి 2 కోట్లు ఇచ్చినప్పుడు నువ్వు బిచ్చగా నేషాలు కంజూస్గా నేషాలు వేసేది మీ దొరలు. బయటోడు ఒకడు గీక్క తినే దగ్గర రెడీగా ఉంటారు. 10 రూపాయలు వదిలిపెట్టారు. నువ్వు గవర్నమెంట్ గురించి ఇవాళ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక పోడు భూముల గురించి మాట్లాడితే నేను పొరక చంపాలి. పోడు భూముల కాడ వాళ్ళను గుంజుకున్నది, వాళ్ళని హింసలు పెట్టింది గిరిజనులు ఇంకా మర్చిపోలే. మీరు ఎప్పుడు దొరుకుతాయి బట్టలు చూపుదామా అని చూస్తారు. మీరు ఇలాగే జనాన్ని రెచ్చగొట్టుకుంటూ సురేందర్ రెడ్డి గారి సావుని నీ రాజకీయానికి వాడుకోకు. ఆయన జావ ముందుకు చాలా మంది దగ్గర అభ్యర్థించిండు, హెల్ప్ అడిగిండు. నీలాంటి గేట్ దగ్గరికి కూడా రానియలేదు. 130,000 మంది కంప్లైంట్స్ ఇచ్చినా నీకు. 130,000 మంది. నీ కాల్ సెంటర్ ఏడున్నది? నీ కాల్ సెంటర్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి వీకేసింది కదా. ఫోన్ ట్యాపింగే కదా నీ కాల్ సెంటర్. నీ ఫోన్ ట్యాపింగ్, నీ కాల్ సెంటర్ అంటేనే ఫోన్ ట్యాపింగ్. గతంలో ఉన్న పోలీస్ వ్యవస్థ మీద నువ్వు మాట్లాడుతావు. కొంచెం సిగ్గుందా? డీజీపీ గారిని అంటున్నావు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టింది మీ మామ నువ్వు. హిందూ ముస్లింలను కలవకుండా చేసింది నీ మామ నువ్వు. ఏదో ఇన్నోవాలు ఇచ్చినాం, 75,000 ఇచ్చినాం అంటే నీ ఇంట్లోకి ఇచ్చినా, నీ అయ్యే సొమ్ము ఇచ్చినావా? ప్రభుత్వం సొమ్ము, ప్రజల సొమ్ము నీ అవసరాల కోసం ఇచ్చారు. వాళ్ళను ఒక మాయలో పెట్టి పోలీసులకు ప్రమోషన్లు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? డీసీపీ రాధాకృష్ణ కనుక, ప్రభాకర్ రావు కనుక. ఏమిచ్చారు? మంది ఫోన్ లేనూరి, పెళ్ళమ్మ కూడా సంసారం చేసుకుంటే సప్పుడు లేనూరి మాకు చెప్పురానా? కొంచెమైనా సిగ్గు ఉండాలి. పోలీసులు ఇప్పుడే కరెక్ట్ పనిచేస్తారు, స్వేచ్ఛగా పనిచేస్తారు, నేను పోలీస్ అని చెప్పుకునేలాగా పనిచేస్తారు. ఫిర్బీ ఇంకా పోలీసులను తిట్టుకుంటూ కొంతమంది ఇంకా నీ చెంచగాళ్ళు ఇంకా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో. వాళ్ళను నీకు సహకరించిన వాళ్ళం కాదు. కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి గారు అద్భుతంగా పనిచేస్తాడని పక్కకు పెట్టిన లుచ్చాగాళ్ళు మీరు. ఆయనని ఇబ్బంది పెట్టింది మీరు. ఇవాళ మీరు పోలీస్ వ్యవస్థ గురించి కామెంట్స్ చేస్తే మిమ్మల్ని తీసుకుపోయి రోకల్ బండలు ఎక్కిస్తారు. ముఖ్యంగా క్యాబినెట్ సబ్ కమిటీ గురించి. నీ క్యాబినెట్ సబ్ కమిటీలు ఏం జరుగుతుందో తెలియదు. నీ క్యాబినెట్ సబ్ కమిటీ అంటే తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బీహార్ వాడిని కూర్చోబెట్టుకొని సోమేశ్వర్ని కుక్కలు తిన్నాడు, బిస్కెట్లు తినుకుంటా, కోట్ల రూపాయలు ఛాయలు తాగుకుంటా, నువ్వు నీ మామ నీ కవిత మీ బామ్మర్ది. క్యాబినెట్ అంటే కుటుంబం, ఫ్యామిలీ కాదు.
క్యాబినెట్ అంటే ఇప్పుడు కొలువు దూరించుడు దాన్ని అంటారు క్యాబినెట్ అని, స్వేచ్ఛగా పనిచేసేది. నీకు క్యాబినెట్ సబ్ కమిటీ తెలియదు, ఏం తెలియదు. ఇక పెట్టుబడి సాయం గురించి మాట్లాడుతున్నావు. పెట్టుబడి సాయం ఎవరికి ఇచ్చినావు? మంత్రి గతంలో ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డికి ఇచ్చినావు పెట్టుబడి సాయం 2.5 కోట్లు. ఎవరికి ఇచ్చినావు? రైతు బంధు అని చెప్పి దొంగలకు, లంగలకు, జాగలకు డబ్బులు ఇస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అని ఆలోచిస్తుంది. కొంచెం సమయం పడుతుంది. నీ లెక్క రాత్రి సంసారం చేయంగానే పొద్దుగాల పిల్లల కోసం వెతికే పిచ్చోళ్ళు లేరు. ఇంకా పబ్లిక్ ఎడ్యుకేట్ అయ్యారు. కృత్రిమంగా నువ్వు చేసే దుర్మార్గాలు అన్నీ తెలుసు. సిద్దిపేటలో కోనో కార్పస్ పెట్టొద్దు అని పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రంలో చెప్తుంటే నువ్వు ఆ చెట్లన్నీ నాటినవు. మెయింటెనెన్స్ 0 ఉంటుంది అని చెప్పేసి. సో విషం, నీ గుణం విషమే, నువ్వు పెట్టిన చెట్లు విషమే, మీ బతుకులే విషపూరితం అయిపోయింది. ఇంకా ఈయన మాట్లాడే మాటలన్నీ వింటే చాలా హాస్యాస్పదం అనిపిస్తుంది. ఒక చెక్ బ్యాంకులో చెల్లాలంటే, ఒక చెక్కు బ్యాంకులో చెల్లాలంటే ఒక ఎస్ అనే అక్షరం తప్పున్నా బ్యాంకర్ యాక్సెప్ట్ చేయడు. అది రూలు. నువ్వు రూల్స్ బ్రేక్ చేయమంటావు ఏంది? రూల్స్ని బ్రేక్ చేయమంటావు, ఆఫీసర్లను కరప్ట్గా అమ్మంటావు. అసలు నీ ప్రాబ్లం ఏంది? నీకు సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. నిన్ను తీసుకపోయి కొండగట్టు కాడ కట్టేసేయాలి చేతులతోటి, అప్పుడే నువ్వు సెట్ అవుతావు. అసలు ఇప్పటి వరకు మా ప్రభుత్వం నిన్ను ఇంత లైట్ ఎందుకు తీసుకుంటారో అర్థమవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేనికి సమాధానం చెప్పాలంటే, రైతు ఆత్మహత్యలు మీ మొహాలకు అంత సీన్ లేదు, మీరు మాట్లాడే అంత మనుషులు కూడా కాదు. కానీ అదే రైతు ఆత్మహత్యల కోసం పనిచేసిన నేను. ఎక్కడ నువ్వు రైతు ఆత్మహత్యలు అంటున్నావు, నేను కౌలు రైతు ఆత్మహత్యలు అన్నా. మీ మామ అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు కౌలు రైతులు గంగల పడ్డా మాకు సంబంధం లేదని. ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు? చాలా గొప్పగా మాట్లాడుతున్నావు. ఒక్క సెకండ్ నువ్వు చేసిన దుర్మార్గాలే చూపించాలి కదా. గతంలో సిద్దిపేటలో పోయిన సంవత్సరం నేను 100 మంది కౌలు రైతుల ఆడపిల్లలు తీసుకొచ్చే వాళ్ళ భర్తలు చనిపోతే 100 మంది చనిపోతే కేవలం దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే వీళ్ళని తీసుకొస్తే ఎంత చెక్కిచ్చినా, నేను ఎన్ని చేసినా ఒక్కసారి గుర్తుకు లేదా? ఇది గుర్తుకు లేదా? ఆ రోజు దీన్ని నువ్వు అడ్డుకోలేదా? ఆ రోజు ఇంతమంది ఆడపిల్లలు ఇబ్బంది పడి సిద్దిపేటలో వాళ్ళంతా మనుషులు కాదా? నువ్వు సంపలేదా వీళ్ళని? రైతుల కోసం పనిచేసిన నన్ను జైల్లో నూకినావు, రైతులకు సంఖ్యలు వేసినావు, రైతుల భూములు గుంజుకున్నావు, సిగ్గు శరం లేకుండా రంగనాయక సాగర్లో జాగ దొంగతనం చేసినావు. నువ్వు మాట్లాడుతున్నావా? అతి తొందరలో నీ జాతకం బయటికి తీస్తా. మా ప్రభుత్వంలో నీ మనుషులు కొంతమంది ఉండొచ్చు, ప్రక్షాళన జరుగుతుంది. కరెక్ట్ ఏడాది లోపల నీ భరతం పడతాం. నువ్వు ఇంకొకసారి రైతుల్ని రెచ్చగొట్టినా, నువ్వు రైతుల్ని ఇంకా ఏదైనా ఉసిగొల్పినా వాళ్ళతోటే నిన్ను చెప్పులతో కొట్టిస్తాం హరీష్ రావు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నీ అహం తగ్గుతలేదు. ఇంకా కూడా 10 ఏళ్ళు పందికొక్కుల్లాగా పడి తెలంగాణ ఉద్యమకారుల శవాలు పీక్కదిన్న దుర్మార్గులు మీరు. ఇవాళ నువ్వు దొంగేడుపులు ఏడవకు. నువ్వేందో అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అతి తొందరలో నీ రంగులు బయట పెడతాం, నీ ఆస్తులు బయట పెడతాం. ఈ సురేందర్ రెడ్డి గారి మరణం పైన కాంగ్రెస్ పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. మేము కూడా గ్రౌండ్లో తిరుగుతాం, కౌన్సిలింగ్ ఇస్తాం. రైతులు ఎవ్వరు చచ్చిపోవద్దు. ఏదైనా కష్టం ఉంటే మనకు చెప్పుకోండి, ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోండి. ఏదైతే 2018 తర్వాత తీసుకున్న లోన్స్ అని చెప్పామో వాటినే తీరుస్తున్నాం. 2.5-3 లక్షలు ఉంటే ఏదైతే నియమావళి ఏదైతే చెప్పినామో దాని ప్రకారమే జరుగుతుంది. ఈ హరీష్ రావు అనేటోడు పబ్బం గడుపుకోనికి ఏదో ఒక కార్యక్రమం చేసి ప్రజల్ని రెచ్చగొడతాడు. ఆయనకి శవాలంటే ప్రాణం, ఆయనకు రక్తం అంటే తీయదనం, శోకం పెడితే ఆనందం. ఇది వాళ్ళ బతుకులు. ఇంకా దొర వ్యవస్థ నుంచి మనం బయటపడాలి. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నా. నువ్వు నన్ను కామెంట్ చేసే ముందు నేను ఎంత పని చేశానో చూడండి రైతుల కోసం. ఇవాళ ఈయన రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడతాడు. అసలు దొంగ ఈయన కాదా? సమయం ఇవ్వండి ప్రభుత్వానికి, చాలా అద్భుతాలు చేసి చూపిస్తుంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం, ప్రజల సహకారం ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.